అమ్మాయిని గుంజా అని చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేన్ని గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది చెప్తున్నా. వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఇది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి. పార్టీలో ఒక ముఖ్య నాయకుడు ఎవరైనా తప్పులు చేశాడు అనుకోండి, అంటే ఏదో హత్య నేరమో లేదంటే ఆర్థికపరమైన ఏదో లైంగిక అలా ఉన్నాను, అటువంటి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటుంటారు? అంటే పార్టీ పరంగా రాజకీయంలో స్థానం లేకుండా చేయాలి, దానిలో చర్చే లేదు అసలు. ఇంకా చర్చ లేదు. మన దురదృష్టం ఏంటంటే ఎంత పెద్ద నేరాలు చేస్తే ఎంత పెద్ద గోండా అయితే అంత అర్హతగా తయారైపోయింది మనకి సమాజంలో. ఎందుకంటే ఏ గోండా కూడా రాజకీయంలో ఉన్నవాడు కులం పేరు లేకుండా వాడు గోండా రాజకీయంలో రావట్లా. కాబట్టి మనం గోండాగిరి చోట్ల కులాన్ని చూస్తున్నాం. 2 గోండాగా వాడు డబ్బులు సంపాదించాడు. గోండాగిరి ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు సంపాదన కోసం, సెటిల్మెంట్లు చేసి, భూములు కబ్జా చేసి, మరొకటి చేసి. డబ్బులు లేకపోతే రాజకీయం లేదు వాడు. కాబట్టి పుష్కలంగా డబ్బు ఉంది వాడి దగ్గర. 3 గోండా అనగా వెనకాల 100 మంది వస్తాదులు ఉన్నారు. అన్నా నువ్వు చెప్పి చేసేస్తావని చెప్పని. రాజకీయంలో అలాంటి వాళ్ళు నువ్వు చెప్పగానే పనిచేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు చాలా ఉపయోగం. ఈ 3 ఎప్పుడైతే ఉన్నాయో వాడు ఎన్నికల్లో గెలుస్తున్నాడు. వాడు గెలుస్తున్నాడు కాబట్టి వాడిని పోటీకి పెడుతున్నారు. గెలిచే అభ్యర్థులు గెలుపు గుర్రాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీన్ని మార్చాలంటే ఈ మొత్తం మార్చాలి. గోండాల ప్రమేయం లేకుండా న్యాయం అందించడం ఎట్లాగా, మరి కోట్ల ఖర్చు లేకుండా సమర్థులు నిజాయితీ పనులు ఎన్నికల్లో నెగ్గేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ మనం చేయకుండా ఊరికే గోండాలు ఉన్నారని పోతే లాభం లేదు. లైంగిక వేధింపులు ఉన్నా ఏమన్నా సరే కూడా అటువంటి కూడా పార్టీ నుంచి తీసేయాలండి. నిర్దాక్షిణ్యంగా మన పార్టీల ఆదర్శాన్ని చూపెట్టకపోతే, ప్రమాణాలను పాటించకపోతే సమాజం ఏ రకంగా మంచి తీరు నడుస్తుంది? రాజకీయ పార్టీలు ప్రజలకి ప్రజాస్వామ్య కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి వేదికలు, అలాగే ప్రజలకు ఒక మార్గాన్ని చూపెట్టేది, ప్రజల్లో ఆలోచన పెంచేది. ఆ పార్టీలు అధికారం కోసం ఏమైనా చేస్తామని చెప్పంటే సమాజం తల్లకలం అవుతుంది. మనం చూస్తున్నాం దేశంలో, ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతుంది అదే కదా. దాని నుంచి బయటపడాలని వద్దా ఎప్పుడొకప్పుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వాళ్ళకి కార్యకర్తలకి మిగతా చెప్తున్నారు, మినిస్టర్లకు కూడా మీరందరూ సరిగ్గా ఉండాలి అని, సరిగ్గా ఉండాలి, తర్వాత ఎటువంటి అంటే దుందుడుకు చర్యలు అటువంటి ఏం చేయొద్దని చెప్తున్నారండి. వాళ్ళు కొద్దిగా వార్నింగ్ ఇస్తున్నారండి. చెప్తున్నారు కానీ మౌలికమైంది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందులో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంది కాబట్టి నేను చాలా వినమ్రపూర్వకంగా కోరేది, వాళ్ళు చాలా కష్టపడ్డారు, మీ పల్లకీలు మోయేశారు, మీకోసం ఉద్యమాలు చేశారు, మీకోసం దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఏమంటారు, అన్నా ఇంత కష్టపడ్డాం నీకోసం, నీ త్యాగాలు చేసాం, మరి నన్ను ఏం చేస్తాం అంటారు. అదని తేలిగ్గా మీరు వదిలేరారు. కాబట్టి ఇది మంచిదే కానీ ఇది చాలదు. నిజంగా మార్పు ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకి పూర్తి అధికారాలు ఇచ్చేయండి. ఏ పంచాయతీగా పంచాయతీ, మున్సిపాలిటీగా మున్సిపాలిటీ, వీళ్ళకి సామర్థ్యం ఉంటే అక్కడ ఎన్నికమ్మనండి. డీసెంట్రలైజేషన్ అనవచ్చండి పూర్తిగా. నిజమైన వికేంద్రీకరణ. పైపైన మాటలు కాదు, మనకు ఊరికే పెరిగి పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నాం కోలాహలంగా, కానీ పంచాయతీలు ఉత్సవగ్రహాలుగా మార్చేసాం. పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ పూర్తి అధికారం ఇచ్చేయండి, బాధ్యత పెట్టండి, తప్పు చేస్తే దండించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వం, కష్టపడే తత్వం, ప్రజలకి ఏమైనా చాలా తప్పన అది ఒక సక్రమ మార్గాన్ని వెళతాయో అప్పుడు మీ మీద ఒత్తిడి ఉండదు. తప్పు జరిగితే దండించి ఏర్పాటు చేయండి, ప్రజలకి న్యాయం జరుగుతుంది. అది చేయట్లా మనం. అది చేయకుండా ఇక్కడే కూర్చుని అధికారం అంతా మన చేతుల్లో పెట్టుకుని ఇట్లా వద్దయా ఇట్లా ఎంతకాలం ఉంటారు మీరు? కొంతకాలం పోయిన తర్వాత మీకే భయం పడుతుంది, వాడు మీ పక్కన చెరిపోతాడు. ఇక ఇదంతా ఆగిందిగా, వీళ్ళు పల్లకి మేయడం కోసం నేను ఉన్నానా అని చెప్పాను, మీకు భయం పడుతుంది. సరే తీసుకున్నా, తీసుకో, ఏం కావాలో చేసుకో. ఇక అనివార్యంగా మళ్ళీ ప్రజల కోపం వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ. కాబట్టి అధికార వికేంద్రీకరణ ఒక్కటే నిజమైన వికేంద్రీకరణ, బాధ్యతతో కూడిన వికేంద్రీకరణ, జవాబుదారితనం తీసుకొచ్చే వికేంద్రీకరణ. తప్పు చేస్తే శిక్ష అక్కడ ఏర్పాటు చేసే వికేంద్రీకరణ. అది జరిగితే చాలామంది కార్యకర్తలకి ఎంత ప్రజాజీవనంలో పాలు పంచుకోవాలని అందరూ ఎమ్మెల్యేలు కాలేరు, అందరూ కార్పొరేషన్ చైర్మన్ కాలేరు, సాధ్యమో కాదు, అవసరమో లేదు. కానీ ఖచ్చితంగా మనకి వేలాది మంది ఎక్కడికక్కడ పనులు జరిపించే సామర్థ్యం ఉన్నవాళ్ళు కావాలి. ఆ పనులు చేయించాలి, ప్రజలకు తృప్తి కలిగించాలి, ప్రజలను భాగస్వాములు చేయాలి. అధికార వికేంద్రీకరణ ప్రపంచంలో ప్రతి ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యమైన చైనాలో సైతం అధికారం పూర్తిగా వికేంద్రీకరించారు. అమెరికా పోతే అంత అధికారం అంతా లోకల్ మున్సిపాలిటీల్లోనే, లోకల్ గవర్నమెంట్లోనే ఉంటుంది. అన్ని దేశాలంతా, ఒక భారతదేశంలో తప్ప. అది నిజమైన పరిష్కారం.
ఇప్పుడు ఆర్థికంగా మనం ఎదగాలంటే పెట్టుబడులు రావాలని అన్నారు సార్. అంటే ఈ పెట్టుబడులు రావాలంటే ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ ఉంది, మన మొదటి వరకు ఉమ్మడి రాష్ట్రం ఉంది, విడిపోయాం. మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అండి. ఎలా మనం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ముందు మంచి మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాలు. అది లేకుండా ఎవరు పెట్టుబడి పెడతాడు? పిచ్చోళ్ళు ఏమన్నా. 2, ప్రభుత్వం మమ్మల్ని గౌరవంగా చూస్తుంది, అవమానించదు అని నమ్మకం కావాలి. గతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కనీసం ఇంటర్వ్యూలు కూడా నోచుకోలేదు. వాళ్ళని పురుగుల్లాగా చూశారు. పెట్టుబడులు పెట్టి ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితం పెట్టుబడులు పెట్టి రాష్ట్రం కోసం మంచి పని చేస్తున్న వాళ్ళని తరిమి కొట్టారు, అవమానించారు, హింసల పాలు చేశారు. ఇంకెందుకు వస్తాడు ఎవడన్నా? 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు సొంత డబ్బు రిస్క్ చేసుకుని కొన్ని సందర్భాల్లో భార్య బిడ్డల నగలు వస్తువులు కూడా తాకట్టు పెట్టి అక్కడ పెట్టుబడి పెడితే కనీసం గౌరవము, మార్కెట్లో నిలబడితే కాస్త 10 రూపాయలు సంపాదించే అవకాశం అందుకోసం కదా వచ్చేది. అలా కాకుండా వాళ్ళని తరిమి కొడితే వాళ్ళ కులం కారణంగానో, పార్టీ కారణంగానో, మరో కారణంగానో లంచం ఇవ్వలేదని చెప్పను, లేకపోతే గోండాలను ప్రయోగించి వాళ్ళంతా కబ్జా చేసి పారేస్తే వాడు ఎందుకు వస్తాడు? కాబట్టి ఆ వాతావరణం కావాలి. 3వది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారం చేయడానికి గవర్నమెంట్లో అడుగడుగున ఆంక్షలు, లంచాలు, వేధింపులు అవి లేకుండా ఉపాధి కల్పించే వాళ్ళు దేవుళ్ళు. పెట్టుబడి పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తే నిజమైన సంపద సృష్టించే వాళ్ళు దేవుడు. అది చూసే వాతావరణం కావాలి. కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఉదాహరణకి మన కార్మిక చట్టాలు. ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగం ఇచ్చినవాడు పాపం చేసినట్లు లెక్క. వాటన్నిటిలో కూడా అనవసరమైనటువంటి నిబంధనలు తీసిపారేసి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా, ఉద్యోగాల కల్పన జరిగేటైతే దానికి ప్రోత్సాహం వచ్చే ఏర్పాట్లు చేయండి. ఇవన్నీ చేస్తే మీ మీద వారికి విశ్వాసం ఉంటే, దీర్ఘకాలికంగా జరుగుతున్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలామంది విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, చాలామంది పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవాళ్ళు, పెట్టుబడి పెట్టాలన్న కోరిక ఉన్నవాళ్ళు, తెలుగు వాళ్ళు దేశంలో, ప్రపంచంలో, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఊరు, నా రాష్ట్రం అని ఆలోచిస్తారు. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ ఊరికి ఏదో పట్టించుకుంటారు. కాబట్టి ఆ ఆసక్తి ఉన్నది, కానీ దాన్ని మీరు ఉపయోగించాలి. గత 5 ఏళ్లుగా దెబ్బ తగిలింది. ఆసక్తిని చంపేశారు, చాలా ఇబ్బందులు పాలు చేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి, దీర్ఘకాలం నిలబడుతున్న విశ్వాసం కలగాలి. అది ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు, అది చేస్తారు నమ్మకం. దాంతోపాటు కార్మిక చట్టాలను పూర్తిగా అవసరమైన మేరకు మార్చాలి. లేబర్ ఇంటెన్సివ్, ఉపాధి కలిగించేటువంటి పరిశ్రమలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న పట్టణాల అభివృద్ధి, ఎంతసేపటికి ఒక నగరం చాలదు, అమరావతి కావాలి, కానీ అమరావతి ఒకటే చాలదు, విశాఖపట్నం ఒకటే చాలదు. ఎక్కడికక్కడ చిన్న చిన్న పట్టణాలు వస్తే చిన్న చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధి అక్కడ తేలిగ్గా జరుగుతుంది. 15-20 వేల రూపాయల జీతంతో కూడా బతకగలరు అక్కడ హాయిగా. వాళ్ళందరూ హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, 15,000తో ఎలా బతుకుతారు? కాబట్టి రకరకాల వ్యూహాలు కావాలి. ఇవన్నీ కూడా సమగ్రంగా చేయాలి, చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. ఇంకా సూపర్ 6 అని అవన్నీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పారు సార్. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్తున్నారన్నమాట, మీ ద్వారా చెప్పండి, అవతల పెద్దల చేత చెప్పించి కొద్దిగా టైం తీసుకోండి, వెంటనే అమలు చేయొద్దు, ముందు రోడ్లు వేయండి. ఇందాక మనం అనుకున్నప్పుడు కొన్ని పెన్షన్ల వగైరా ఎప్పటికీ అమలు చేశారు. దాని భారం నాకు తెలిసిన వరకు 9,000 కోట్లు 10,000 కోట్ల అదనంగా ఉంటుంది సంవత్సరానికి. అది అయిపోయింది, విడిచిన బాణం అది. మిగతావి ఓ పద్ధతి ప్రకారం చేద్దాం. రీపర్పసింగ్ ఎందుకంటే ఈవేళ పెట్టే ఖర్చు వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడేట్టుగా, విద్య మీద ఖర్చు పెట్టే ఖర్చు, మిగతా ఖర్చు కూడా పనికొచ్చేట్టు చేద్దాం, విద్య కానీ ఆరోగ్యం కానీ. అలాగే మీరు అన్నట్టుగా ఒక్కసారికి భారం పెంచుకోకుండా స్లోగా చేద్దాం. అది చేస్తే ఏమవుతుందంటే 3-4 ఏళ్లలో కొంచెం ఆదాయం పెరిగినప్పటికీ ఈ భారం